కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇంజనీర్ పిల్లి రామారావు మండిపడ్డారు. కాకినాడలో స్థానిక హోటల్ శాంతినివాస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను కాలరాసి పీఆర్సీ, ఐఆర్, డీఏలు, పెన్షన్ ప్రయోజనాలు, బకాయిల చెల్లింపుల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సినప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తూనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి నూకరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేసి ఉద్యోగులు, పెన్షనర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సంఘ నాయకులు పి కనకరాజు, పి పుల్లారావు, డి ఓంకార్, జి రవి, ఎంఎన్ మూర్తి, ఐ విష్ణు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్సీ ప్రకటించి ప్రభుత్వానికి ఉద్యోగులకు ఏదైతే అవసరం ఉన్నాయో అంతైతే వాళ్ళతో చర్చించి వచ్చిన వెంటనే ఐఆర్ఈ ప్రకటించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల మట్టి కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు చేస్తారేమని. మరి చేయట్లేదు. గతంలో 2 నెలల మట్టి అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు అవి మొదలుపెట్టారు. ఇప్పుడు చేయటానికి మరి ప్రభుత్వం ముందుకు రావట్లేదని చెప్పి మరి తెలుసుకోవాలి. ఇచ్చిన హామీలు ప్రకారంగా చేస్తానని చెప్పి దాన్ని మభ్య పెడతాం. మరి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి 4 డిఏలు బాకీలు ఉన్నాయి, 15 టీఏలు వాళ్ళకి బాకీ ఉన్నాయి. ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాకీలు ఉన్నాయి. వాళ్ళైతే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రాత్రి పగలు పనిచేస్తారు. ఆ 15 డిఏలు ఉండవు. అలాగే మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఈ ఎంప్లాయీస్కి ఏదైతే మరి అమలు చేయాలని మీరు ముందు చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలి. రేపు 22వ తారీఖుని ఎంప్లాయీస్ తోటి గవర్నమెంట్ మినిస్టర్స్ తోటి మీటింగ్ కాల్ఫర్ చేశారండి. 22వ తారీఖుని మా ఊళ్ళందరూ పంపించి అమరావతి చేసి వారు మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా వెళ్ళారు. 22 మీటింగ్ అయిన తర్వాత 23వ తారీఖుని కేబినెట్ సమావేశం జరుగుతుందంటున్నారు. అందుకని కేబినెట్ సమావేశంలో మా విషయాలన్నీ కూడా ప్రస్తావించి మాకు ఏదో న్యాయమైన కోరికలు తీర్చాల్సిందిగా గవర్నమెంట్ని మేము అంతా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరొకసారి సీఎం గారిని మానవతా దృక్పథం ఆలోచించి చాలామంది చనిపోతున్నారు. వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇస్తే వాళ్ళు తినేసిన తర్వాత ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళ జీవితాన్ని ముగించడానికి వెనుబడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఐ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు వన్స్ అగైన్ ప్లీజ్ డూ బెస్ట్ టు ది పెన్షనర్స్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్. నుంచి మాకు బెనిఫిట్ అనిపిస్తుంటుంది. ఫ్యామిలీని పోషించుకోవడానికి లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేటప్పటికీ ఒక ఓల్డేజ్కి వచ్చేస్తాం కాబట్టి మాకుండే అనారోగ్య సమస్యలకు కూడా దానికి ఎంతో ఆసరా అవుతుంది. అలాంటి ఆసరా కూడా లేని పరిస్థితి ఇప్పుడు. దాని గురించి మేము గవర్నమెంట్ని సకాలంలో డిఏలు అయితేనేమి, పిఆర్సీ అయితేనేమి, సార్ చెప్పినట్టు పిఆర్సీ కూడా ఒక బెనిఫిట్. ఇలాంటి అంటే ప్రజలకి ఏ అయితే బెనిఫిట్స్ అయితే సీవించగలుగుతున్నారో అదేవిధంగా ఎంప్లాయీస్కి అయితేనేమి, రిటైర్డ్ పెన్షనర్స్కి అయితేనేమి ఆ బెనిఫిట్స్ సీవించినట్టయితే కొంచెం ఉపశమనం కలుగుతుందని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.